మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామికమైన పద్ధతిలో శాసనసభను నిర్వహించాలని శాసనసభను నిర్వహించాలని ప్రతి ప్రయత్నం ఆ ప్రయత్న భాగంలోనే మన ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ పరంగా నడవాలి సభ అని చేసిన మా ప్రయత్నానికి ప్రతి సందర్భంలో కూడా ప్రధానమైన ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు ఏదో విధంగా సభ నడవద్దని ఆలోచన చేసిన ప్రయత్నంలో నేను అందరి గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ no member should be make any comments against the honorable speaker inside or outside the house so this is an important aspect to be taken into consideration. Any comment made by any member against the honorable speaker are final is contempt of the house. The decisions taken by the honorable speaker are final and they should be never be questioned by any member inside or outside the house. So the point of consideration is that honorable speaker post మీరు ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి నామమాత్రంగానే ఉన్నట్టు మరి వారి వాక్యాల ద్వారా కనబడటం honorable speaker post is an important post and nobody can question on his decision or on his ruling. అధ్యక్ష మేము చెప్పలే అధ్యక్ష ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరూ కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమం చేయాలని అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధాకరం. ఈరోజు ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ యాజ్ అన్ ఇండివిజువల్. It's against the institution. We have to uphold the dignity of the house, the dignity of the institution, the dignity of the chair. This is our responsibility. This is our responsibility for all members, Adhyaksha. ఈరోజు మా సభ్యులకు సంబంధించిన మరి ఒక ఆదర్శంగా నిలబడాలి. రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసినా ఈరోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రులు అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది. అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్. ఐ బెగ్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ 1 and 2 of rule 340 of the assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the speaker, may be suspended from the services of the house for remainder of the session. భారతదేశంలో మన పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థలో పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ the word or ruling or the authority of the speaker is supreme. దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు. ఈ సాంప్రదాయంతోనే భారతదేశంలో మన పార్లమెంట్ వ్యవస్థ కానీ మన అసెంబ్లీలు నడుస్తున్నాయి. మరి ఈరోజు ఉదయం శాసనసభలో జరిగిన తీరు చాలా దురదృష్టకరం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఒక దళిత కమ్యూనిటీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు వారిపై ఒక అహంకార ధోరణితో అదేవిధంగా కొంత ఇన్సల్ట్ చేసే విధంగా ఏ మెంబర్ మాట్లాడినా అది సహించరాదని చెప్పి మనం చేస్తున్నాను. మీకు నేను గత శాసనసభ గురించి గుర్తు చేస్తాను స్పీకర్ గారు. ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం అప్పుడు ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ గారు గవర్నర్ ప్రసంగం అప్పుడు అమర్యాదగా ఉన్నారని చెప్పి కేవలం ఆ కారణంతో వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయబడింది. నేను అదేవిధంగా పార్లమెంట్లో కూడా
నేను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ ఉంటిని. పార్లమెంట్లో కూడా అన్బికమింగ్ బిహేవియర్ కింద పోయిన పార్లమెంట్ టెన్యూర్లోనే ఒక టీఎంసీ సభ్యురాలి సభ్యత్వం రద్దు చేయబడింది. ఈరోజు ఉదయం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ విషయం. ఏకవచనంతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏం అధికారం ఉంది మీరు మిమ్మల్ని ఒక స్పీకర్ వ్యవస్థని, ఒక శాసనసభ వ్యవస్థని, ఒక పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థని ఇన్సల్ట్ చేసే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మరి చర్యలు తీసుకుంటూ ఈ విషయాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసి ఫర్దర్ యాక్షన్లో ప్రొసీడ్ కావాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అసెంబ్లీలో మరి గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్వర్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారు మాట్లాడినటువంటి తీరు మరి అత్యంత జుగుప్సాకరంగా, దురహంకారానికి నిదర్శనంగా ఇవాళ స్పీకర్ గారు చైర్ను ఛాలెంజ్ చేస్తూ మాట్లాడినటువంటిది మా అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అట్టడుగు వర్గాల బిడ్డలు ఇప్పుడిప్పుడు కొన్ని ఉన్నత పదవుల్లోకి వచ్చి మరి శాసనాలు చేసేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్లను భయోత్పాతానికి గురి చేసే విధంగా, నువ్వు కేవలము అక్కడ శాసనసభలో అంటే స్పీకర్గా కూర్చోవడం మాత్రమే, నీకు ఎలాంటి హక్కు లేదు, అధికారం లేదు అంటే, స్పీకర్ పదవి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. అది ఒక వ్యక్తిగా చూడకూడదు, అదొక వ్యవస్థ. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల అందరి యొక్క గౌరవాన్ని మేము చూస్తూ ఉంటాము. ఎప్పుడు నిరంతరం మీరు ఎక్కువ అటే చూస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రతి అవకాశం. ఈ రోజు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏ హోదాలో మాట్లాడారు, ఆయన మీరు అవకాశం ఇచ్చారు. అనేక సార్లు హరీష్ రావు గారు మాట్లాడుతారు, అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ మేము అటు నుంచి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో మేము చూసినాము. కాబట్టి ఈరోజు సభ్యుడు ఎవరైతే మాట్లాడినరో అది నిజంగా అత్యంత అవమానకరంగా మాట్లాడినరు. అంటే ఈరోజు ఎట్లా ఉందంటే, కొన్ని వర్గాలకు, కొన్ని కుటుంబాలకు, కొంతమందికే గౌరవము, మిగతా వాళ్ళకి ఎవరికి ఆ గౌరవం దక్కకూడదని ఏకవచనం కాకుండా నీకు అని మాట్లాడినరు. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం. కాబట్టి ఖచ్చితంగా ఒక దళిత జాతి బిడ్డగా మరి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని పదే పదే అవమానకరంగా నిన్న కూడా ఒక స్పీకర్ ట్రైబల్స్ గవర్నర్ గారిని కాంగ్రెస్ కార్యకర్త అంట అక్కడే మాజీ సీఎం గారు కూర్చొని గతంలో గవర్నర్ గారు మాట్లాడే ప్రతి మాట మా ప్రభుత్వం మాటనే అని ఆ రోజు కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నారు. ఈరోజు మరి కార్యకర్త అని అలా ఆపాదించడం, గవర్నర్ గారు కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు. కాబట్టి అక్కడ ఒక ట్రైబల్ గవర్నర్ గారిని, అంతకుముందు మహిళా గవర్నర్ను, ఈరోజు దళిత స్పీకర్ను ఈ రకంగా పదే అవమానించడం అనేది ఏ రకంగా మీ యొక్క పార్టీకి శోభనిస్తుంది, అది ఏ రకమైనటువంటి సంస్కృతితో మీరు తెలియచేయాలి. అందుకనే ఖచ్చితంగా ఈ యొక్క సభా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఒక ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు. కనీసం పోడియం దగ్గర కూడా రానియకుండా చేశారు. అయినా ఈరోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం. కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతోంది.